మేడం గారు అయితే ముక్కుల పౌడర్ వేసుకున్న క్యాండిడేట్ పర్టికులర్ ఫోన్ ట్యాపింగ్ వల్లనే ఆమె కార్నర్ అవ్వడం జరిగింది. నేషన్ వాన్స్ టు నో అండ్ సో కాల్డ్ ట్విట్టర్ మంత్రి గారు ఏం చెప్పారంటే లండన్ వచ్చేసి మన అత్తగారు ఇల్లు అయినట్టు అయిపోయింది అనమాట. ఎందుకు? హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. క్వశ్చన్ కి ఆన్సర్ మాత్రం మీరు డెఫినెట్లీ కమెంట్ లో మాత్రం పోస్ట్ చేయాలన్నమాట. ఓకేనా? బేటీ బచావ్ బేటీ పడావ్ అనే ప్రోగ్రామ్ కి బ్రాండ్ అంబాసిడర్ 2017 లో ఎవరు? ఈ పర్టికులర్ ని గూగుల్లో సెర్చ్ చేయకుండా మీరు ఆన్సర్ చేస్తే గ్రేట్. గూగుల్లో సెర్చ్ చేసి ఆన్సర్ చేసినా పర్వాలేదు. వీడియో స్టార్ట్ చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, మీ అందరూ తెలుసు నేను చైనాలో ఉంటాను. చైనాలో ఉండి మన తెలంగాణ గురించి నా కడుపు వంట మొత్తం, మా ఫ్రస్ట్రేషన్ మొత్తం బయటకు పెడతా ఉంటారు. వీడియోలో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని నేను కవర్ చేశాను. వీడియో మాత్రం ఆల్సోజ్ గా కంటిన్యూగా చూసి మన ఛానల్ ని సపోర్ట్ చేయాలి. అది ఎట్లా? లైక్ మాత్రం ఫర్ షూర్ గా కొట్టండి భయ్యా. లైక్ కొట్టకపోతే ఎట్లా అయినా. ఇన్ కేస్ మన ఛానల్ ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు ఇంకొక హాట్ టాపిక్ నడుస్తా ఉంది. అది ఏదో తెలుసు మీకు? టెలిఫోన్ ట్యాపింగ్ గురించి హాట్ టాపిక్ నడుస్తా ఉంది. ఇంకా లండన్ వచ్చేసి మన అత్తగారు ఇల్లు అయినట్టు అయిపోయింది అనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద ఫ్రాడ్లు, పెద్ద నేరాలు చేసేసి లండన్ కి ఎగిరిపోతా ఉన్నారు జనాలందరూ. ఇప్పుడు ఎందుకు భయ్యా ఆ టాపిక్ మాట్లాడుతున్నాం అంటే, మీరు రెగ్యులర్ గా న్యూస్ ఛానల్ గిట్ట ఫాలో అయితే మీకైతే క్లియర్ కట్ గా అర్థమైపోయి ఉంటుంది అసలు యాక్చువల్లీ ఏం నడుస్తుంది, ఏం కథ అని చెప్పేసి. అరే జనాలంతా మరీ ఎంత ఎర్రి పుష్పాలు కాదు భయ్యా. ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. దీని వెనక ఎవరున్నారు, ఏం సంగతి? పసి పిల్లలు అడిగినా చెప్తారు. అబ్బా చిన్న పిల్లలు కూడా అడిగినా కానీ ఎవరబ్బా ఈ మేజర్ ఇంటెన్షన్ ఓవర్ చేయించారు ఇవన్నీ కథలు అని చెప్పేసి అంటే ఎవ్వరని చెప్తాడు. కానీ పోలీసు వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవ్వాలి కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు. అందరిని అడుగుతా ఉన్నారు ఏమైంది కథ, ఏం నడుస్తుంది అని చెప్పి. దాని తర్వాత ఎంత పెద్ద తలకాయలు బయటకు వస్తాయా అని చెప్పేసి అందరూ ఎక్సైటింగ్ గా చూస్తా ఉన్నారు అనమాట. ఎందుకంటే నేషన్ వాంట్స్ టు నో అని చెప్పేసి వెయిట్ చేస్తా ఉండాలి. మన పరిస్థితి ఎట్టుందంటే మనం వెయిట్ చేయడం తప్ప మనం ఏం చేయలేము. ఎందుకంటే ఓన్లీ మనము ఆలోచించడం. ఇంకా దాంతో పాటు పెద్ద ట్విస్ట్. మొన్న రీసెంట్ గా మన గ్రేట్ సో కాల్డ్ ట్విట్టర్ మంత్రి గారు ఏం చెప్పారంటే, యూట్యూబ్ లో మీద డిఫమేషన్ కేసు నేను వేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని డిఫేమ్ చేసి పడేస్తా ఉన్నారు బాగా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దాని వల్ల యూట్యూబ్ ఛానల్ కొట్టిందిరా పులి కొడితే ఏమైతుంది, అది పంజా ఇంకా పవర్ఫుల్ గా చూపుతుంది కదా. సేఫ్ టు సేమ్ అట్లా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు చెప్పిన అంత ఆల్మోస్ట్ మన ఫ్యాక్ట్స్ అని చెప్పేసి మనం అనుకోలేము. కానీ ఎంతో కొంత అంటే నిపుణులు పొగరా అని చెప్పి తెలుగులో సాగుతుంది కాబట్టి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా వీళ్ళు చెప్పేది. అంత బ్లైండ్ గా చెప్పాల్సిన సీన్ అయితే లేదు. ఇంకా వాళ్ళు చేసిన అన్యాయాలు, అకృత్యాలు అయితే తక్కువేం కాదు. ఎందుకంటే మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం పర్చేస్ చేస్తారు ఆ పర్టికులర్ పార్టీ వాళ్ళంటే. ఎస్, అఫ్ కోర్స్ మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాళ్ళ గురించి, ఆ పార్టీ గురించి కానీ ఒక్కళ్ళు కూడా అగ్నెస్ట్ గా ఈ 10 ఏళ్ల నుంచి ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకి ఫుల్ ఫిల్డ్ గా ఫైనాన్షియల్ సపోర్ట్స్, ఫండ్స్, వాళ్ళకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ ఇచ్చేసింది కాబట్టి వాళ్ళకి ఎటువంటి క్వశ్చన్ చేయలేదు. దాంతో పాటు ఈ రీల్స్ చేసే వాళ్ళు కొంతమంది పేడ్ ఆర్టిస్టులు మొన్న ఎలక్షన్స్ కాక ముందు కూడా వీళ్ళ గురించి జెండాల మీద జెండా పాటలు పాడారు కదా. పింక్ జెండాలమ్మా, పింకీ జెండాల అని చెప్పేసి పాట పాడారు కదా. అవన్నీ మర్చిపోయి రాయింది. ఇప్పుడు వాళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు ఏ సంగతో మనకైతే తెలిసే ఉంటది. టెలిఫోన్ టాపిక్ గురించి మాట్లాడితే అయ్యా ఇదైతే పక్కా నాకు తెలిసినంత వరకు ఒక ప్రైవేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం క్యాప్చర్ చేసి వాళ్ళ పర్సనల్ ఎజెండాస్ గురించి యూటిలైజ్ చేసుకున్నారా అంటే అఫ్ కోర్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే హీరోయిన్స్ ని పాపం అబ్బా వాళ్ళ పర్సనల్ చాట్స్, వాళ్ళ పర్సనల్ బిహేవియర్ ని కూడా వీళ్ళు పర్సనల్ గా మొత్తం పట్టేసి, అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ టోటల్ గా వీళ్ళు క్రాప్ చేసుకొని వాళ్ళ పర్సనల్ ఎజెండాస్ గురించి వాడుకున్నారు అనుకుంటే అఫ్ కోర్స్ వాడుకుంటే ఉండొచ్చు. ఎందుకంటే ఆ పర్టికులర్ గా ఆ సెలబ్రిటీ విషయాలన్నీ బయటకు రావు కాబట్టి తొందర సోషల్ మీడియా వల్ల, అంటే యూట్యూబ్, ఎస్పెషల్లీ యూట్యూబ్ వల్ల కానీ, ఫేస్బుక్ వల్ల కానీ, ఇన్స్టాగ్రామ్ వల్ల కానీ వీళ్ళకి డిఫేమ్ మాత్రం 100% షూర్ వచ్చింది. వీళ్ళు ఎలక్షన్స్ లో ఓడిపోవడానికి కారణం కూడా అదే అయ్యింది. ఎందుకంటే జనాలు ఎవరు మెయిన్ స్ట్రీమ్ మీడియా నమ్మట్లేదు. యాక్చువల్లీ ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు కదా ఎవరేమైతుంది, ఏం కథ, ఏం చేస్తారని చెప్పేసి మొత్తం A to Z వీళ్ళు చెప్పడం వల్ల వాళ్ళకి క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోయింది. దాని వల్ల వీళ్ళు నాకడం అయిపోయింది. ఏంటది మీ కామెంట్ గా వదిలేస్తున్నా, మీరు ఏం నాకుదాం అనుకుంటారని చెప్పేసి. ఓకేనా? సో దీంట్లో మాత్రం ఏమైతుంది, ఏం కథ, అందరూ ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తా ఉన్నారు. ఇద్దరు ఆఫీసర్లు అంటే యాక్చువల్లీ ఒక పర్టికులర్ న్యూస్ ఛానల్ సంబంధించిన CEO మాత్రం ఆల్రెడీ జంప్. దాంతో పాటు మన ఎక్స్ పోలీస్ అఫీషియల్, హైయర్ అఫీషియల్, ఎక్స్ అంటే డాలర్ రిటైర్మెంట్ అయిపోయిన హైయర్ అఫీషియల్ కూడా ఆయన కూడా జంప్ అంటారు లండన్ కి. ఎందుకంటే లండన్ అనేది మా అత్తగారి ఇల్లాగా అయిపోయింది. పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసినా కానీ, ఇలాంటి ఫ్రాడ్ చేసినా కానీ వాళ్ళు వెల్కమ్ చెప్పినట్టు చెప్తా ఉన్నారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళని పోయి అక్కడ పీకలుతామంటే ఏం పీకలేమంటే అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే చూసినా కదా ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేస్తే పెద్ద క్యాండిడేట్ లో ఉన్నారు అక్కడ. వాళ్ళని ఇప్పటివరకు ఏం చేయలేకపోయినా ఇంటర్పోల్ వాళ్ళ కనెక్షన్. ఎందుకంటే ఆ పర్టికులర్ కంట్రీ సపోర్ట్ మనకు ఉండదబ్బా. అది కదా ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు చూద్దాం ఏమైతుందేమో. మరి రియల్లీ ఎక్సైటింగ్ ఉంది. న్యూస్ మాత్రం చాలా. వీళ్ళ ఫ్యామిలీకి చుట్టుముట్టుగా
మెల్లిగా ఒక్కొక్కటి వస్తా ఉంది బయటికి. వస్తున్నట్టు వీళ్ళ ఫ్యామిలీ వల్ల ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసినంత వరకు బొక్కల పడతాం 100% షూర్ అనుకుంటా. నేను అనుకుంటున్నా, మీరేమనుకుంటారా? మీ అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి. మన ఎక్స్ హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే మేడం గారు అయితే ముక్కుల పౌడర్లు వేసుకునే క్యాండిడేట్లు, అంటే మీన్స్ ముక్కుల అది ఉంటాయి కదా, పుస్తు అని పీక్కుంటూ మత్తులో తూగుతూ జోలుతూ ఉంటారు అనమాట. వాళ్ళ వల్ల ఏమైందంటే జనాలకు కూడా ఆటోమేటిక్ చాలా ఇంట్రెస్ట్ వస్తుంది పర్సనల్. ఎందుకంటే సెలబ్రిటీస్ చేసే వాళ్ళకి జనాలు కూడా వాళ్ళని ఫాలో అవుతా ఉంటారు అనమాట. వీళ్ళు గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్స్ కదా, సో వాళ్ళ వల్ల ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ పర్టికులర్ ఫోన్ ట్యాపింగ్ వల్లనే ఆమె కార్నర్ అవ్వడం జరిగింది. ఒక రకంగా ఏంటంటే మనకు తెలిసిపోతుంది కదా బా, మనం ఎన్నో సినిమాలు చూస్తూ ఉంటాము, థ్రిల్లింగ్ సినిమాలు కానీ అట్లాంటి సినిమాలు చూస్తే మనకు అర్థం కదా కాన్సెప్ట్ లో. ప్రతి ఒక్కరు డైరెక్టర్ కదా, ఎవరు పడతారు కాన్సెప్ట్ మాత్రం అర్థమైపోతుంది ఈజీగా. సో ఆమె కార్నర్ చేసి ఉండొచ్చు, అరే నువ్వు ఇట్లా పర్టికులర్ డీలింగ్ లో ఉన్నావు, అది ఉన్నావు, ఇది ఉన్నావు చెప్పి. ఆమె పెళ్లి పెడాకులు అయింది, అది కూడా మీకు తెలిసిన విషయమే. అయితే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ చూపించుకోండి, యాక్చువల్లీ మీరు ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఉండొచ్చు. సో వాళ్ళ పర్సనల్ పనులకు వాడుకొని ఉండొచ్చు, అట్లా కూడా జరిగి ఉండొచ్చు. ఏంది భయ్య ప్రతి ఒక్కరు ఉండొచ్చు అంటున్నావు అని. అరే మనం ఏం చేస్తాం అబ్బా, మనం జడ్జిలం కాదు కదా. ఆల్రెడీ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు, వాళ్ళు తీసేంత ఇన్ఫర్మేషన్ తీస్తా ఉంటారు. కానీ ఏంటంటే కొంతమందికి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అబ్బా, వాళ్ళ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ సాఫ్ట్ కార్నర్ ఉంటదేమో. కానీ ఇప్పుడు నా అఫీషియల్స్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు, గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. సో మన రేవంత్ రెడ్డి గారు ఈ పర్టికులర్ ఇష్యూ గురించి ఏం చేస్తారో చూద్దాము. 2 విషయాలు ఉన్నాయి అబ్బా, ఒక ఫ్యామిలీకి సంబంధించిన 2 కేసులు ఉన్నాయి. సో 2 కేసులు ఏమైతే ఏం సంగతి చూద్దాం. 3rd కేసు మాత్రం కమింగ్ అప్ అనుకుంటా. సో హోప్ఫుల్లీ ఆ కేసు కూడా ఏమైతే చూద్దాం మనం. ఓకే, లెట్స్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. పక్కన పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారా, ఏం కథ, వాళ్ళ ఫండ్స్ అకౌంట్ తీసుకొస్తున్నారు, వాళ్ళ ఫండ్స్ మెయిన్ సోర్స్ ఏంది, దాన్ని కట్ చేద్దాం, దాని తర్వాత ఆటోమేటిక్లీ వీళ్ళు షట్ డౌన్ అయిపోతారు అనేసి వాళ్ళ సొంత పొలిటికల్ పర్సనల్ ఎజెండాస్ గురించి వీళ్ళు మంచిగా వాడుకున్నారు సిస్టమ్ ని. దాని వల్ల ఇంపాక్ట్ మాత్రం మన కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కి పడ్డది. ఎందుకంటే పోలీస్ వాళ్ళు కూడా ఏం చేస్తారబ్బా పాపం, వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు పై అధికారులు ఏమని చెప్తే అది చేస్తారు, లేకపోతే పొలిటీషియన్స్ ఏం చెప్తే అది చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ జాబ్ గురించి కదా వాళ్ళు చేసేది. అనవసరంగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కెరియర్ కూడా స్పాయిల్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఎందుకంటే వాళ్ళు జైలు శిక్ష అనుభవించాలి. మన దాంట్లో మన ప్రీవియస్ హిస్టరీలో మనం చూసాము, చాలా మంది పెద్ద అఫీషియల్స్ కూడా జైల్లో పోయి కొన్ని రోజులు స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద లెవెల్లో ఉండి పోలీస్ ఆఫీసర్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ జైల్లో పోయి ఉంటే వాళ్ళ లెవెల్ ఎట్లా అయిపోతుంది, డిగ్రేడ్ అయిపోతుంది కదా మొత్తం. అంతే కదా నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారా? మీ అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి.